నమస్తే అండి. పసుపులేటి వెంకట నక్షత్రాలు ఎప్పుడు కనిపించండి, నక్షత్రాలు ఎప్పుడు 24 అవర్స్ ఉండవు, ఓన్లీ నైట్సే ఉంటాయి. నిత్యం అంటే ప్రతిరోజు అవి కూడా అమావాస్య రోజు ఉండవు. అంత కనిపించినప్పుడు మాత్రం వెలిగిపోతూ ఉంటాయి. సో బంగారాజు గారు అని పిలవడం మీకు చాలా కోపమా, చిరాక, అసహ్యమా? అది ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం గొడవ. అది మీరు ఎంతసేపు ఇదేనా తుంటర పనులు అంటే ఇయ్యే అంటే ఇప్పుడు కృష్ణవంశీ గారి గురించి ఇప్పుడు చూస్తున్నాము. గతం తెలుసుకోవాలి అని అంటే మాకు కొంచెం కావాలి. మరి ఒక నేను సినిమా డైరెక్టర్. అవును, ఒక పబ్లిక్ ఫిగర్. మీరు పబ్లిక్ ఫిగర్ గా సినిమా డైరెక్టర్. పబ్లిక్ ఫిగర్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ కాదు. మేము ఒక సినిమా తీస్తాం, అది పబ్లిక్ ప్రాపర్టీ. దాని గురించి మాట్లాడు. దాని గురించి కాదు, దాని గురించి ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. నా చిన్న డౌట్, ఎందుకు మార్చుకున్నారు అనేది ఎప్పటి నుంచి మీ గురించి పేరు అంటే మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. పేరు అంటే గుర్తింపు అనుకునే ఒక అమాయకత్వమైన అజ్ఞానమైన రోజులు. సో పేరు బాగోలేదు, అందరం ఏడిపిస్తున్నారు, దీనివల్ల నాకు చాలా చిన్నతనం అయిపోతుంది అనే ఒక ఇమ్మెచ్యూరిటీ ఉన్న రోజులు అవి. ఆ రోజులు అలాగ అనిపించింది, అందుకని మార్చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు అనుకో ఏ పేరైనా ఓకే, ఏముంది తేడా అనిపిస్తుంది. సో అది లైఫ్లో ఒక్కొక్క స్టేజెస్ బట్టి, ఎక్స్పీరియన్సెస్ బట్టి, ఏజ్ని బట్టి, నీకుండే జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్క వస్తువు మీద, ఒక్కొక్క విషయం మీద ఒక అభిప్రాయం మారుతూ ఉంటుంది. ఇది అలాంటిది. మార్చుకున్నప్పుడు అంటే ఎందుకు కృష్ణవంశీ మీద అక్కడే ఆగిపోయి? వంశీ అంటే ఇష్టం నాకు, పేరు వంశీ అనే పేరు. అందుకే వంశీ అంటే యాక్చువల్గా మురళి అని, వేణువు అని. కృష్ణవంశీ అంటే కృష్ణుడు మురళి అని. ఓకే. సో అది సినిమా ఫీల్డ్కి రాకముందే మార్చుకున్నాను. బట్ వచ్చిన తర్వాత అది అప్పుడు వంశీకృష్ణ అని పెట్టుకున్నాను యాక్చువల్గా. బట్ రాము గారి దాన్ని గులాబీ టైంలో రివర్స్ చేసి కృష్ణవంశీ.